రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఇతని జననం 1861 మే 7 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఆఫ్ ఇండియా. మరణం 1941 ఆగస్టు 7 కలకత్తా, బ్రిటిష్ ఇండియా. 80 సంవత్సరాలకు ఇతను చనిపోయారు. మీరు ఇక్కడ చూస్తున్నది జనగణమన రాసిన ఒరిజినల్ ప్రింట్. ఇది వచ్చేసి మనకి చెన్నై దగ్గరలో అడియార్లో ఉంది. ఇది ఒరిజినల్ ప్రింట్. భారతదేశ జాతీయ గీతం జనగణమన గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో కూడా దాన్ని ఆలపించారు. జనగణమన ఇది 1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ తిరిగి అలసిపోయి బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఆయనకు మదనపల్లె వాతావరణం గురించి తెలిసింది. దీంతో ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసాఫికల్ కాలేజ్ చేరుకున్నారు. ఠాగూర్కు జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆయన మదనపల్లెలో బస చేయడానికి అది కూడా ఒక కారణం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హౌస్లోనే అతను నివసించింది. ప్రశాంతత వాతావరణం కలిగిన థియోసాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం డిన్నర్ తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్ళు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఠాగూర్ అలాంటి ఒక వేడుకలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణమన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థుల గొంతు కలిపారు. సరిగ్గా మార్గరెట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఆ పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఇంకా ఎవరూ రాగయుక్తంగా పాడడం లేదు. అందువల్ల దాన్ని తానే స్వరబద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు ఆమె ఠాగూర్ను కలిసి జనగణమనను స్వరబద్ధం చేయాలన్న తన కోరికను వినిపించారు. దీనికి అంగీకరించిన ఠాగూర్ ఆమెకు ఆ పాట అర్థాన్ని విడమర్చి చెప్పారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచించారు. ఆ తర్వాత మార్గరెట్ కజిన్స్ తన విద్యార్థుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి ట్యూన్ కట్టారు. ఆ తర్వాత ఠాగూర్కు తన కట్టిన స్వరాన్ని వినిపించారు. కొన్ని చిన్న సంగీత పరికరాలతో విద్యార్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందించారు. అలా బెంగాల్లో పుట్టిన జనగణమన గీతం మదనపల్లెలో స్వరబద్ధమైంది. ఆ తర్వాత 1922లో మార్గరెట్ కజిన్స్ మొట్టమొదటి మహిళా మేజిస్ట్రేట్గా పనిచేశారు. అయితే విషయం ఇక్కడితో ఆగిపోలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలోని జనగణమన ఆంగ్ల అనువాదాన్ని కూడా చేశారు. మదనపల్లిలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజ్ ప్రాంగణంలో ఒక గుల్ మొహర్ చెట్టు కింద కూర్చొని ఠాగూర్ జనగణమనను ఇంగ్లీష్లో అనువదించారు. ఆ తర్వాత దానిని తన అందమైన చేతి రాతతో రాయడమే కాకుండా క్రింది భాగంలో దాని పేరు మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి సంతకం చేసి మార్గరెట్ కజిన్స్కు బహుమానంగా ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా, అది ఒకప్పుడు థియోసాఫికల్ కాలేజ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గుల్ మొహర్ చెట్టు కింద కూర్చొని ఠాగూర్ జనగణమన ఇంగ్లీష్లో అనువదించారు. ఇది మదనపల్లెలో ఇప్పుడు కూడా ఉంది.